అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఉందా పరిస్థితి? గ్రామీణ ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉన్నాయి, ఇంకా రైతులకు అందట్లేదు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి కదా సార్. గ్రామాలలో ఈ రోజున ఇళ్ళకైనా వ్యవసాయానికైనా ఇళ్ళకైతే 24 hours పవర్ వస్తూ ఉంది. వ్యవసాయానికి సంబంధించి కూడా మొదలు 6 గంటలు ఉండేదాన్ని 9 గంటలు చేసిన ఈరోజు 12, 13, 14 గంటలు ఇస్తూ ఉంటే రైతాంగం ఏమంటా ఉందంటే ఆ బోర్లలో నీళ్లు ఉండట్లేదు, తగ్గిపోతా ఉన్నాయి, మీరు కరెంటు సప్లై తగ్గించండి అడుగుతా ఉన్నారు. తగ్గించండి, ఎందుకంటే టెక్నాలజీ తోటి వాళ్ళు మోటార్ ఆన్ చేసిపోతే కరెంట్ వచ్చినప్పుడల్లా మోటార్ ఆన్ అవుతూ ఉంటుంది, కరెంట్ ఉన్నప్పుడు మోటార్ ఆన్ అవుతూ ఉంటుంది. అంటే నీళ్లు లేకుండా మోటార్ నడుస్తూ ఉంటుంది, ఆ మోటార్ కాలిపోతుంది, అంటే వాళ్ళు పోయి బంద్ చేసుకోవాలా. అంటే ఈ కారణం చేత మాకు కరెంట్ ఎక్కువ ఇవ్వకుండా తగ్గించండి అనే పరిస్థితికి వచ్చింది. అంటే సీది అంటే సిచ్యువేషన్ అనేది టోటల్గా రివర్స్. అంటే మీరు 2004 నుంచి 14 వరకు మీరు మంత్రిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తం అంతా కూడా గ్రామీణ ప్రాంతానికి అన్యాయం జరిగిందంటారు. డెఫినెట్గా ఈ 2 ఏళ్లలో మాత్రం అంతా మెరుగైపోయింది. నేను అనేది ఒక కాంగ్రెస్ అయినా తెలుగుదేశమా బీజేపీ అని క్వశ్చన్ కాదు. అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రాధాన్యాలు వేరుండినాయి. అంటే ఏ స్కీములు తెస్తే ఓట్లు తొందరగా రాలుతాయనే పద్ధతులు ఆలోచన చేసింది, కానీ ప్రజల ప్రధానమైన అవసరాలు ఏంటి అనేది గుర్తించలేదు, చేయలే. ఈరోజు ఒకటి కరెంటు సమస్య పోయింది. ఈ సమస్య పోవడం మూలన గ్రామంలో ఉన్న సర్పంచ్ నుంచి మంత్రి దాకా ఈ అంశం పైన ప్రజలు అడిగేవాళ్ళు కానీ ఒత్తిడి తెచ్చేవాళ్ళు కానీ అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇవాళ ఇష్యూ పరిష్కారం అయింది. ఇవాళ కాంగ్రెస్ అంటే కీలక ఉన్న ఒకే ఒక ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా కొంతమంది మిగిలారు. వాళ్ళు తాతకి దగ్గులు నేర్పుతున్నట్టు మా పాలసీస్ని మా స్కీమ్స్ని తీసుకెళ్ళి పేర్లు మార్చేసి టీఆర్ఎస్ సర్కార్ వాళ్ళవుగా చలామణి చేస్తుందని ఆరోపిస్తున్నారు సార్. వాస్తవం కాదా? ఆరోపణలు చేయడానికి ఎన్నైనా చేయవచ్చు సార్, ఎందుకంటే నాలుకకు నరం ఉండదు కాబట్టి అవసరాన్ని బట్టి ఎట్ట మాట్లాడచ్చు. దీనికి వాళ్ళు చెప్పింది వాస్తవమా కాదా అనే దానికి ప్రజలే ఎవరి అంటే కరెక్టా కాదు ఎవరు చెప్పాలా ప్రజలే. ఉచిత విద్యుత్ వచ్చిందే 2004 నుంచి మనకి. అంటే ఉచిత విద్యుత్ అనే అసలు పథకం మొదలైంది కాంగ్రెస్ హయాంలో అని వాళ్ళు అంటున్నారు. మీరున్నారు కదా సార్, నేనున్నా కదా. కరెంటు గురించే జైలు పోవడం జరిగింది, జరిగింది, 14 రోజులు జైలు పోవడం జరిగింది. ఆ రోజున ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భంలో కూడా మేము అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ అప్పుడు 6 గంటలని చెప్పడం జరిగింది. కానీ నంబర్ ఆఫ్ ఇంటరప్షన్స్ అంటే నిరాఘాటంగా కరెంట్ రాకపోవడం, లో వోల్టేజ్ రావడం, మూటలు కాలిపోవడం, అంటే రకరకాల ఇబ్బందులు ఉండినాయి. ఈ రోజున కోతలు లేని కారణంగా క్వాలిటీ పవర్ ఇస్తున్న కారణంగా రైతులకు ఆ బాధలు లేవు. అట్లాగే గృహాలకు సంబంధించి కూడా ఏ ప్రజలకు ఎలాంటి అంటే విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, ఎవరికి కూడా కరెంటు పైన ఇబ్బందులు లేకుండా పోయినాయి. దాంతో ప్రజాప్రతినిధులు కూడా ఆ సమస్య పైన ఒత్తిడి తగ్గింది. జీరో. మాకు నిత్యం కూడా ప్రతిరోజు నాకు స్తంభం ఇవ్వండి, నాకు మోటార్ కాలిపోయింది, ట్రాన్స్ఫార్మర్ ఇవ్వండి, పవర్ లేదు అంటే రెగ్యులర్గా రోజు 100 మంది వచ్చేవాళ్ళు. ఈరోజు ఒకరు కూడా రావట్లేదు. అంటే ఒక సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతా ఉంది. ఇంకా వచ్చేటువంటి 1-2 సంవత్సరాల్లో ఈ జనరేషన్ చేపట్టారు కాబట్టి 100% అంటే భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతిలో ఒక సమస్య పరిష్కారమైంది. రెండవది ఏంటి, మా పథకాలు కాపీ కొట్టారు అనేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ వాళ్ళ నాయకులు మాట్లాడంటే వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలా? మరి ఎందుకని గతంలో జరగదు ఈరోజు జరిగిందంటే మీకు చెప్తిని. అంటే ప్రధాన అంశంగా తీసుకున్నారు కాబట్టి సమస్య పరిష్కారం అయింది. గతంలో కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉండింది, కానీ దాన్ని ప్రాధాన్యాంశంగా తీసుకోలేదు కాబట్టి పరిష్కారం కాలేదు. రెండవది, మా పథకాలను మాట్లాడుతూ ఉన్నారు, మనం గొప్పగా ఉద్ధరించని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా సరే, నేను ఈ పార్టీ అప్పటికి చెప్పట్లేదు, ఇప్పటిదాకా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఏ పార్టీలైనా పరిపాలన చేసినాయి. మరి మనకు జీవనదులు గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, కావేరిని. బట్ అయినా కూడా 70 సంవత్సరాల పరిపాలన తర్వాత, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తర్వాత భూమి నుంచి మనం చంద్రమండలం దాకా కాలు పెట్టి వస్తూ ఉన్నాం. గ్రహాలు వివిధ గ్రహాలు మనం కాలు పెడతా ఉన్నాం, ర్యాకెట్లు పంపిస్తూ ఉన్నాం, విమానాలు తిరుగుతూ ఉన్నాయి. అంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ గడిచిన 40-50 సంవత్సరాల్లో మరి భూమిపైన ఉన్న నీళ్లు మనం ఎందుకు ఇళ్ళకి ఇవ్వలేకపోయినరు, ఎందుకు చేయలేకపోయినరు? అంటే నిధుల కొరతనా, నిధులు లేకనా, నీళ్లు లేకనా? ఈ రెండు కాదు. నిధులుండినే లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పారు. నిధులున్నా నీళ్లున్నా అంటే ప్రాధాన్యత అంశంగా ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి చిత్తశుద్ధి డెఫినెట్గా ప్రధానమంత్రులైనా
ముఖ్యమంత్రులైనా జరగలే.